ప్రైజ్ను ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనము చూద్దాము. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఇక్కడ స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ స్త్రీలారా అంటున్నాడు దేవుడు. ప్రభు అయినటువంటి ఇక్కడ వాక్య భాగంలో స్త్రీలారా అని సంబోధించడము జరిగింది. కనుక దేవుని మాట విన్నటువంటి స్త్రీలు, అదేవిధంగా దేవుని మాట విననటువంటి స్త్రీల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. దేవుని యొక్క మాట వినినటువంటి స్త్రీలు, అదేవిధంగా దేవుని మాట విననటువంటి స్త్రీల గురించి మనము తెలుసుకుందాము. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి అంటున్నారు. ఆలకించేటువంటి స్త్రీలు ఎవరున్నారు, ఆలకించినటువంటి స్త్రీలు ఎవరున్నారు అనేది మనం ఇక్కడ చూద్దాము. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీల గురించి మనము తెలుసుకుందాము. దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీల గురించి మనము తెలుసుకుందాము. యెహోషువ 2వ అధ్యాయము 11వ అధ్యాయము మనం ఒకసారి 11వ వచనం ఒకసారి చూద్దాము. యెహోషువ 2వ అధ్యాయము 11వ వచనము మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రము ఉండదు అని ఇక్కడ ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఈమె రాహాబు అయి ఉంటుంది. రాహాబు దేవుని యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈమె ఎప్పుడైతే యెహోషువ యెరికో వారిని చూడడానికి కోసమో వీరు వేగుల వారిని పంపిస్తారో, వేగుల వారు వేశ్యగృహమైనటువంటి ఈ రాహాబును సందర్శించినప్పుడు ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలై ఉంటున్నవి. ఏమని మాట్లాడుతుందంటే, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా కూడా ధైర్యము చాలదు అని చెప్తుంది. అంటే దేవుని యందు ఆమెకు విశ్వాసము ఉంది, దేవుని మాట అనేది ఆమె విన్నట్టుగా మనము చూస్తున్నాము. అదే అధ్యాయము 18వ వచనంలో మనము చూసినట్లయితే, నీవు మమ్మను దీవించిన ఈ కిటికీని ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొను అని ఇక్కడ ఎవరైతే వేగు చూడడానికి వెళ్ళారో యెరికో పట్టణంలో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు రాహాబుతో. తాను ఎప్పుడైతే ఈ యొక్క వేగులు చూడడానికి వెళ్ళినటువంటి యెరికో పట్టణం చూడడానికి వెళ్ళినటువంటి ఈ యొక్క వ్యక్తులతో ఈమె మాట్లాడుతుంది. మీ దేవుడు గొప్ప దేవుడు అయింటున్నాడు, ఆకాశం అందును కింద భూమి అందును అయింటున్నాడు అని చెప్తుంది ఆమె. అందుకని తన కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోమని ఆమె అడిగినట్లుగా మనము చూస్తున్నాము. ఆమె అడిగినప్పుడు వీరు చెప్తున్నారు, మేము ఇక పట్టణంలోకి వచ్చినప్పుడు ఈ కిటికీ గుండా, ఏ కిటికీ గుండానైతే వీరిని తప్పించిందో ఆమె, ఆ కిటికీకి ఆ యొక్క ఎర్రన దారాన్ని కట్టి నీ యొక్క తల్లిని తండ్రిని అన్నదమ్ములందరినీ కూడా నీ గృహంలో చేర్చుకోనమని వాళ్ళు చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా 4వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే అంటుంది. ఎప్పుడైతే ఇక యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చారని రాజుకు తెలుపబడినప్పుడు, వేశ్యగృహంనకు వారు రాజు చేత పంపబడినప్పుడు వారు అడిగినప్పుడు చెప్తుంది ఈమె, వారు వచ్చిన మాట నిజమే అని. కానీ ఆమె వారిని దాచిపెట్టి ఉన్నట్టుగా చూస్తున్నాము. దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీ అయి ఉంటుంది ఈ యొక్క రాహాబు. అదేవిధంగా మనము 6వ అధ్యాయంలో కూడా ఒకసారి చూడొచ్చు. 6వ అధ్యాయం చూసినట్లయితే, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇజ్రాయేళ్ల పాలెంలో వెలుపట వారిని నివసింప చేసిరి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. 6వ అధ్యాయము 23వ వచనములో ఎప్పుడైతే రాహాబు దేవుని యొక్క మాట విన్నదో, దేవుని యందు ఆమె విశ్వాసము ఉంచిందో, అప్పుడు రాహాబును అదేవిధంగా రాహాబుతో పాటు తన తల్లి తన తండ్రి తన అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడ కాపాడబడినట్లుగా చూస్తున్నాము. ఈమె దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీ అయి ఉంటుంది. రాహాబు దేవుని మాట విన్నటువంటి స్త్రీ అయి ఉంటుంది. రెండవదిగా మనము చూసినట్లయితే లూకాసు వార్త
10వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూద్దాము. 10వ అధ్యాయము 39వ వచనము. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని ఇక్కడ వాక్యం మనకి బోధిస్తుంది. ఈమె మరియా అయి ఉంటుంది. మరియా మార్త ఇద్దరు కూడా యేసుక్రీస్తుని వారి ఇంటికి భోజనానికి పిలిచినట్టుగా మనము చూస్తున్నాము. కానీ మార్త భోజనము సిద్ధపరుస్తుంది. మరియా దేవుని యొక్క పాదముల యొద్ద ఉండి దేవుని యొక్క మాటలు వింటున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీలలో మరియా ఒకతై ఉంటుంది. ఇదే అధ్యాయము మనము 42వ వచనం చూసినట్లయితే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభువైనటువంటి యేసుక్రీస్తే మరియ గురించి చెప్పుచున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుని యొక్క మాట విన్నటువంటిది మరియా అయి ఉంటుంది. మొదటిగా రాహాబు అనేటువంటి స్త్రీ, రెండవదిగా మరియా అనేటువంటి స్త్రీ అయి ఉంటుంది. మూడవదిగా మనము చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనము చూద్దాము. 4వ అధ్యాయము 28వ వచనము మనం ఒకసారి చూద్దాము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అని మనము వాక్య భాగంలో చదువుచున్నాము, వింటున్నాము. ఈమె సమరయ స్త్రీ అయి ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క సమరయలో ఉన్నటువంటి ఆ యొక్క సుకారం అనేటువంటి ఊరిలో యాకోబు బావి దగ్గరికి అలసిపోయినటువంటి వారై అక్కడికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ యొక్క బావి దగ్గర ఉన్నట్టుగా చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను దాహంకు నీళ్ళు ఇవ్వమని అడిగితే, ఇక్కడ యూదులకు సమరయులతో సాంగత్యము లేదు కదా, మీరు నన్ను దాహానికి ఎలా నీళ్లు అడుగుచున్నారని అక్కడ ప్రభుతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఈ యొక్క సమరయ స్త్రీ. కానీ ఈమెతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పి కొనడు అని ఆమెతో చెప్పినట్టుగా, ఆమెతో మాట్లాడినట్టుగా, ఆమె ఆ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని అన్నింటినీ కూడా ఆమెతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే ఆమె దేవుని యందు విశ్వాసం వచ్చిందో, దేవుని మాట విన్నదో, ఆమె పట్టుకున్నటువంటి కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము. ఆమె కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినటువంటివన్నీ కూడా నాతో చెప్పినటువంటి మనిషిని చూడండి, ఆయన క్రీస్తు అని అక్కడ ఆమె చెప్తుంది. దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీలలో ఈ యొక్క సమరయ స్త్రీ ఒకతై ఉంటుంది. దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీలలో సమరయ స్త్రీ ఒకతై ఉంటుంది. అదేవిధంగా మనము 4వదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాము. 14-15వ వచనము మనము చూద్దాము. అప్పుడు లోదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని హమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దేవుని యొక్క మాటలు విన్నటువంటి స్త్రీలలో లోదియా ఒకతై ఉంటుంది. ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అయి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈమె ఊదా రంగు పొడిని అమ్మేటువంటి ఒక వ్యాపారస్తురాలై ఉంటుంది. తుయతైరా పట్టణస్థురాలై ఉంటుంది. లోదియా అనగా దేవిటి, తుయతైరా అనగా యొక్క శ్రమల వాసన అని అర్థము. వ్యాపారస్తురాలైనప్పటికీ కూడా ఆ యొక్క సముద్ర తీరమున ఆ యొక్క పౌలు చెప్తున్నటువంటి మాటలను విన్నట్టుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుని యొక్క మాటల మీద ఆ యొక్క మాటల మీద ఆమె విన్నదో, అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్టుగా మనము చూస్తున్నాము. ఆమె హృదయమును దేవుడు ఎప్పుడైతే తెరిచాడో, ఆమె కూడా ప్రభువుకు తన హృదయంలో స్థానం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఈమె దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటిది, విశ్రాంతి దినమును ఈమె ఆచరించినటువంటి స్త్రీ అయి ఉంటుంది. దేవుని యొక్క మాటలు విన్నటువంటి స్త్రీలలో మొదటిగా రాహాబు, రెండవదిగా మరియా అయి ఉంటుంది, మూడవదిగా సమరయ స్త్రీ అయి ఉంటుంది, నాలుగవదిగా లోదియా అయి ఉంటుంది. ఈ యొక్క రాహాబు వలె, మరియ వలె, సమరయ స్త్రీ వలె, లోదియా వలె మనము కూడా ఉండుటకు సిద్ధపడదాము. రెండవదిగా చూసినట్లయితే దేవుని యొక్క మాట విననటువంటి స్త్రీల గురించి మనము తెలుసుకుందాము. దేవుని యొక్క మాట విననటువంటి స్త్రీలు, మనం ఆదికాండము 3వ అధ్యాయము చూసినట్లయితే, మనకు ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి హవ్వ కనిపిస్తుంది. హవ్వ దేవుడు ఏదైతే తినకూడదన్నటువంటి ఫలమును తిని
తాను తిని తన భర్తకు కూడా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తినెను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. హవ్వ దేవుని యొక్క మాటను వినలేదు, తినకూడదన్నటువంటి ఫలమును ఆమె తిన్నట్టుగా చూస్తున్నాము. తిని అదేవిధంగా దేవుని చేత శపించబడినట్టుగా చూస్తున్నాము. అదే అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఈమె తినకూడదన్నటువంటి ఫలమును తిని దేవుని మాట వినకుండా ఆమె దేవుని చేత శపించబడినటువంటి స్త్రీగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనము చూద్దాము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన మీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనో నిలవక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా సొదొమ గొమొర్రాలను దేవుడు ఎప్పుడైతే నాశనం చేస్తానని చెప్పాడో లోతు నిమిత్తమై అబ్రహాము వేడుకొన్నప్పుడు లోతు యొక్క కుటుంబంను రక్షించుట కొరకు దేవుడు ఇక లోతును వారి కుమార్తెలను తన భార్యను బయటికి తీసుకొని వస్తూ మీరు వెనుకకు తిరిగి చూడకుండా పారిపోమ్మని ఇక్కడ చెప్తున్నాడు. కానీ లోతు భార్య దేవుని యొక్క మాట వినలేదు. లోతు యొక్క భార్య దేవుని మాట విననటువంటి స్త్రీ అయి ఉంటుంది. 26వ వచనంలో చూసినట్లయితే 19వ అధ్యాయము 26వ వచనంలో మనము చూసినట్లయితే అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. లోతు యొక్క భార్య దేవుని మాట విననందువలన ఆమె ఉప్పు స్తంభమైనట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము మూడవదిగా చూసినట్లయితే నయోమి రూతు రాసినటువంటి అధ్యాయము రూతు 1వ అధ్యాయము 1వ అధ్యాయము మనము 1వ వచనము చూడొచ్చు. అదేవిధంగా 21వ వచనం కూడా మనము చూద్దాము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలవగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునటకు వెళ్ళెను. ఇక్కడ ఎలీమెలెకు తన భార్యను తన 2 కుమారులను కూడా బెత్లెహేము నుండి వీరు మోయాబు దేశమునకు వెళ్ళుచున్నారు. ఇక బెత్లెహేము అనేది దేవుని ఇల్లై ఉంటుంది, మోయాబు శపించబడినదై ఉంటుంది. వీరు దేవుని యొక్క ఇల్లును విడిచి బెత్లెహేమును విడిచి మోయాబునకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఎలీమెలెకు తన భార్య నయోమి తన 2 కుమారులు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనం 21వ వచనంలో చూసినట్లయితే నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పెను. ఇక్కడ ఈమె రిక్తురాలుగా తిరిగి ఇక బెత్లెహేమునకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. నయోమి తన భర్తను తన 2 కుమారులను పోగొట్టుకొని రిక్తురాలుగా తిరిగి మోయాబు దేశం నుండి బెత్లెహేమునకు వచ్చినట్టుగా చూస్తున్నాము. దేవుని మాట విననటువంటి నయోమి భర్తతో 2 కుమారులతో మోయాబు దేశమునకు ప్రయాణం వెళ్ళినటువంటి ఈ స్త్రీ తిరిగి భర్తను 2 కుమారులను కోల్పోయి తిరిగి బెత్లెహేమునకు వచ్చినట్టుగా చూస్తున్నాము. దేవుని మాట విననటువంటి స్త్రీ అయి ఉంటుంది. 4వదిగా మనము చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనము ఒకసారి మనము చూద్దాము. 40-41 చూద్దాము. మార్త విస్తారమైన పని పెట్టుకున్నడ చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని దేవుడి యొక్క వాక్యము బోధిస్తుంది.
మార్త ప్రభువుని ఇంటికి పిలిచింది. కానీ ఈ యొక్క భౌతికపరమైన ఆహారం మీద ఆమె దృష్టి ఉంచినట్లుగా చూస్తున్నాము. భౌతికపరమైన ఆహారం మీద దృష్టి ఉంచి ఆత్మీయమైనటువంటి ఆహారంను ఆమె విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం మనం. దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తేక మార్తతో మాట్లాడుతున్నాడు. నువ్వు విస్తారమైనటువంటి పనులను పెట్టుకొని తొందర పడుచున్నావు, ఉత్తమమైనది ఒకటే, అది మరియ దగ్గర ఉందని దేవుడు చెప్తున్నాడు. మార్త దేవుని యొక్క మాట విననటువంటి స్త్రీగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఇక నలుగురు కూడా దేవుని మాట విన్నటువంటి స్త్రీలు, ఈ రాహాబు, మరియా, సమరయ స్త్రీ, అదేవిధంగా లూదియా దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీలై ఉండి దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా హవ్వ, తర్వాత లోతు భార్య నయోమి, మార్త, వీరు కూడా దేవుని యొక్క మాట వినకుండా శాపమును తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాము. కనుక మనము ఏ స్త్రీలుగా ఉన్నామో ఇర్మియా ప్రవక్త తన యొక్క ప్రవచనం అయితే చెప్తున్నాడు. స్త్రీలారా యెహోవా మాట వినుడి, చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. స్త్రీలమైన మనము యెహోవా మాట వినేటువంటి వారంగా ఉందాము, చెవి యొగ్గి మనము ఆలకించేటువంటి వారంగా ఉందాము. ఇక్కడ రాహాబు వింది, తన కుటుంబము రక్షించబడినది. మరియా విన్నది. అదేవిధంగా మనము సమరయ స్త్రీ విని ఊరికి సువార్త ప్రకటించినట్టుగా చూస్తున్నాము. లూదియా విన్నది, గొప్ప రక్షణ తీసుకొచ్చినటువంటి స్త్రీ అయి ఉంటుంది. అదేవిధంగా మాట విన్నటువంటి హవ్వను, మనము లోతు భార్యను, నయోమిని చూసినట్లయితే వీరు సర్వస్వము కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము. కనుక మనము దేవుని మాట వినేటువంటి రాహాబు వలె, మరియ వలె, సమరయ స్త్రీ వలె, లూదియా వలె ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక. ఇట్టి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.